హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇంకా ప్రోమో గురించి ఫాస్ట్గా రెస్పాండ్ అవుదాం అన్న ఉద్దేశంతో ఇది పెట్టుకొని మాట్లాడుతున్నా. అంటే ఇంక ఇలా వింటూ మాట్లాడతా ఇంక ప్రోమో కోసం. బేసిక్గా నామినేషన్స్ లైవ్లో చాలాసేపటి నుంచి అవుతున్నాయి. సో ఆల్రెడీ చాలా వరకు అయిపోయి కూడా. ఆ తర్వాత అంటే శేఖర్ భాషని ఆదిత్య ఓం నామినేట్ చేస్తే మళ్ళీ ఆదిత్య ఓంని ఆయన నామినేట్ చేయడం ఇందాక అదే అయింది. ఇందాక కొద్దిసేపటి క్రితం ఇంకా ఆయనేమో నువ్వు రెస్పాన్సిబుల్గా లేవని నామినేట్ చేస్తూ ఉంటే ఈయనేమో ఆయన్ని ఇట్లా మాటి మాటికి మీరు నాతో ఉంటూ నన్ను నామినేట్ చేస్తుంటే నాకు వెన్నుపోటు పొడుస్తున్నారనే ఫీలింగ్ అందరికి వస్తుంది. సో నాకు కూడా రావచ్చు అన్నట్టుగా చెప్పి అంటే అలా అనుకోకూడదు ఎవరు మీ గురించి అని చెప్పి నామినేట్ చేస్తానని చెప్పాడు ఈయన. ఏదో నడుస్తోంది మొత్తానికి. బట్ సోనియాది వరస్ట్ బిహేవియర్ అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి ఈ విషయం గురించి కూడా. సో చెప్పండి ఒకసారి. సోనియా అంటే ఇప్పటికీ కూడా అదే మాట కరెక్ట్ అనుకుంటుంది. సో బేసిక్గా అదే అన్న, ఫస్ట్ సేవ్ చేయడం వల్ల సోనియాని అది తను ఏమంటే ఇంకా ఓకే టాప్ ఓటింగ్ తనకే ఉంది అనే ఫీలింగ్లో ఉంది. తన పాయింట్ రైట్గానే వెళ్తుంది అనుకుంటుంది. బట్ డెఫినెట్గా చాలా వరస్ట్ వేలో వెళ్తుంది బయటకి. ఆ అడల్ట్రేటెడ్ అనే కామెడీ అనే డైలాగ్, సో దాన్ని ఇంకా సపోర్ట్ చేసుకుంటోంది. అది కరెక్ట్ కాదు. ఓ షెట్ మ్యాన్, ఇది కనెక్ట్ చేయలేదా నేను? సారీ. ఇది కనెక్ట్ చేశాను అనుకున్నాను. ఈ గ్యాప్లో కొంచెం కంగారు ఎక్కువ కదా, దాని ఎఫెక్ట్ అనమాట. నా రాజ్యంలో నా రాజు చక్కగా లేకపోతే ఫైట్ చేసే హక్కు నాకు ఉంది, నేను అంతే నేర్చుకున్నా సంథింగ్. మరి నైనిక కోసం చెప్తుందేమో. సో మేబీ నైనిక ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి నైనిక అవ్వాల్సిన చోట తను అవుతున్నట్టు ఉంది. సో నువ్వెందుకు అవుతున్నావు అనే బేసిస్ మీద మైట్ బి అట్లా చేస్తూ ఉండొచ్చు. సో అది సోనియాకి సీతకి పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉంది ఇవాళ నామినేషన్స్లో అయితే. సో లెట్స్ సీ. అబ్బాయి ఏమో నామినేట్ చేశాడు ఆదిత్య ఓంని. సో మీరు ఇలా ఉంటే కరెక్ట్ కాదు అన్నట్టుగా. సో నా పర్సనాలిటీ నా ఆస్తి, నేను ఎవరి కోసం మార్చుకోనని చెప్పాడు. సో ఆయన అయితే క్లియర్గానే ఉన్నాడు. ఇది ఇక్కడ బాగానే చెప్పాడు కదా, నేను క్లియర్గానే ఉన్నాను, బాగానే ఉందని చెప్పాడు కదా. నేను ఒకరి కోసం మార్చుకోను అని. అట్లా ఇదే ఇదే పర్సన్ కాంట్రడిక్ట్ చేస్తూ వచ్చాడు లైవ్లో తన పాయింట్స్ని. అంతెందుకు, శేఖర్ భాష నామినేట్ చేసినప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటి? మీరు నిద్రపోతున్నారు, బిగ్ బాస్ మీ పేరు ఎక్కువగా చెప్పాడంటే వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. అవన్నీ చెప్పేటప్పుడు నేను అభయ్ని మీరు నామినేట్ చేశారు, అభయ్ పేరు కూడా చెప్పాడు బిగ్ బాస్ అంటే నేను తనకి నామినేట్ చేశాను కదా అంటే తనకి మీరు ఈ పాయింట్లు చెప్పలేదు కదా అంటే దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు ఆయన. సో శేఖర్ భాష పేరు మాత్రం ఎక్కువ వినబడుతుంది అన్నట్టుగా, అండ్ శేఖర్ భాష మాత్రమే మిస్టేక్స్ చేస్తున్నాడు అన్నట్టుగా ఆయన నామినేట్ అయితే చేశాడు. రెస్పాన్సిబుల్గా లేడు. సో మీ వల్ల డబ్బులు పోయాయి అన్నట్టుగా అయితే నామినేట్ చేశాడు అనమాట. అయితే ఇదే పర్సన్ మళ్ళీ ఇప్పుడు శేఖర్ భాష తిరిగి నామినేట్ చేస్తూ ఉంటే అక్కడ ఆయన తీసుకోలేకపోతున్నాడు. అంటే ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు, ఒక పర్సన్ అంటే ఒక నది, ఒక చోట షాలోగా ఉండొచ్చు, ఒక చోట క్లీన్గా ఉండొచ్చు, ఒక చోట పొల్యూటెడ్గా ఉండొచ్చు, ఒక చోట కరువుస్ ఉండొచ్చు, ఏవో చెప్తున్నాడు ఆయన. సో ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు, అందరూ ఒకలాగే బిహేవ్ చేయరు అని చెప్తున్నాడు ఆయన. సో సేమ్ కైండ్ ఆఫ్ సినారియో ఇటు శేఖర్ భాష కూడా వర్తిస్తుంది కదా. శేఖర్ భాష ఈయనలాగా బిహేవ్ చేయాలంటే ఎలాగవుతుంది? ఇప్పుడు శేఖర్ భాష ఏమంటున్నాడు, ఏదో ఒక క్షణం నాకు తెలియకుండా రెప్పపడి ఉండొచ్చు, దానికి బిగ్ బాస్ చెప్పు ఉండొచ్చు, అది నేను అలసిపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఆ, ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు పడుకోవచ్చు. సో దానికి వాళ్ళకి ఇర్రెస్పాన్సిబుల్ అని ఒక ట్యాగ్ ఇచ్చేస్తున్నారు మీరు. సో అది కరెక్ట్ కాదు కదా. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, అండ్ మీరు అవేవి తెలుసుకోకుండా ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు మరి ఆబ్వియస్లీ ఈయన కూడా యాక్సెప్ట్ చేయాలి కదా దాన్ని. ఈ నది అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు, మనిషి అంటే నది, వంపులు ఉంటాయి, సొంపులు ఉంటాయి, ఆ, లోతులు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి, గాడిద గుడ్డు ఉంటాయి అని చెప్తున్నప్పుడు, షాలో వాటర్స్ ఉంటాయి, క్లీన్ వాటర్ ఉంటుంది, పొల్యూట్ వాటర్, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ అది వంపు సొంపులు అనేది బేసిక్గా అది ప్రాసలో వాడుతుంటారు కదా సినిమా డైలాగ్, అట్లా గుర్తొచ్చింది. అది ఎందుకు వచ్చిందో అనుకున్నాను, నేను అనుకుంటున్నాను మనసులో ఇది ఎందుకు వచ్చింది మధ్యలో అని, ఏదో ఫ్లోలో వచ్చేసింది అది. అయితే అట్లా అన్నప్పుడు ఇప్పుడు ఈ ఈయన కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, అదే పాయింట్ అవతల పాయింట్. సో వాళ్ళకున్న సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది తప్ప
వాళ్ళు ఏమి ఇంటెన్షనల్గా చేయలేదు కదా. సో అప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు తప్ప ఏదో మనకు నచ్చినట్టు మనం అనుకున్నట్టు మనం పెట్టిన రూల్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్ ఆయనకి ఎక్కట్లే. ఈయన చెప్పిన మాటే ఈయనకు అర్థం కావట్లా. అదనమాట ఇక్కడ పంచాయతీ. లైవ్లో నడుస్తుంది, అది నడిచింది. టాస్క్ విషయంలో నీకు క్లారిటీ లేదంటే లైవ్లో అంటోంది అనమాట సీత కోసం. అంటే ఆ టాస్క్ విషయంలో ఏదైనా క్లారిటీ కావాల్సి వచ్చినా, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినా సీత నన్ను వచ్చి అడుగుతుంది అని చెప్పి లైవ్లో కూడా చెప్తోంది అనమాట. సో సోనియా ఇక్కడ కూడా సీతను అట్లాగే నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేసింది. సో ఈ టాస్క్ల విషయంలోనే నీకు క్లారిటీ లేదంటే ముందు నీవు క్లారిటీ తెచ్చుకుని తర్వాత నాకు చెప్పు అని అన్నది. సో ఇంకా తినకి కూడా క్లారిటీ లేని సందర్భాలు కొన్ని ఉంటాయి కదా, సోనియా కూడా ఆబ్వియస్లీ. సో ఇంకా వాటిని తిని పాయింట్ అవుట్ చేస్తున్నట్టుంది. మణికంఠ వర్సెస్ ఆదిత్య ఓము. ఆదిత్య ఓం అన్నందుకు కాబోలు ఈయన ఇక ఓము అదేదో ఓంకారం చెప్తున్నట్టు, శివుడికి దండం పెడుతున్నట్టు, అదేదో స్టెప్ వేస్తున్నట్టు వేసాడు ఆయన. నా రియల్ ఫేస్ ఏంటో ఫర్దర్గా తెలుస్తుంది జనాలకు అన్నాడు. అది నాకు అర్థం కావాలి. అంటే ఇప్పటి వరకు ఉన్నది రియల్ ఫేస్ కాదా? మేబీ ఇంకా కొన్నాళ్ళ తర్వాత కూడా ఇలాగే ఉండేసరికి మేబీ ఇదే రియల్ ఫేస్ అని చెప్పి అప్పుడు అందరికి క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంలో అన్నాడా మరి, ఏమో మరి నాకు అర్థం కాలే. అబ్బాయి అట్లా మాట్లాడితే ఇప్పుడు ఎదుటోడికి మాట్లాడబుద్ధి కాదని చెప్తోంది ఆదిత్య ఓంకి. సో ఆదిత్య ఓం బేసిక్గా అబ్బాయి నామినేషన్ టైంలో కూడా ఆదిత్య ఓము ఆ అబ్బాయి ఏదో పాయింట్ చెప్తే దానికి ఇంకా ఓకే క్లారిటీ వచ్చేసిందని చెప్పి ఫస్ట్ ప్రోమోలో మనం చూసాం కదా. సో ఇంకా అట్లాగే చేశాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ ఆ పాయింట్ బేసిస్ మీద ఈయన రిటర్న్ నామినేషన్ వేస్తున్నప్పుడు అబ్బాయి ఈ మాట చెప్పాడు, లైవ్లో వచ్చింది అది. సో అది సిచ్యువేషను. ఇంకా ఏదో శేఖర్ భాష మణికంఠ నామినేషన్ ఒకటి నడుస్తుంది. శేఖర్ భాష ఏమో ఏదో టైటానిక్ పోజ్ పెట్టాడు ముందు పెయింట్ వేస్తుంటే. ఇక్కడ టైటానిక్ పోజ్ పెట్టాడా, ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చాడా? తీరా వాటర్ పడగానే అది కళ్ళల్లోకి వెళ్ళిపోయి ముక్కులోకి అట్లోకి వెళ్ళిపోయి ఏది చేయలేక చాలాసేపు సోపాలు పడ్డాడు తర్వాత. మరి ఇక్కడో తర్వాత మొత్తానికి ఇలాగే ముందంతా హల్చల్ చేసి హడావిడి చేసి తగ్గేదేలే అట్లిట్లు ఉండదు మనతో అన్నట్టు చేసి తీరా ఆడికి వెళ్ళి పెయింట్ కొట్టించుకున్న తర్వాత అన్నట్టు అయిపోయాడు మనిషి. ఎందుకు భాష అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా అది సిచ్యువేషను. ఇంకా కట్టప్పలాగా అని చెప్పి విష్ణుప్రియ మణికంఠన్ నామినేట్ చేస్తోంది కదా. సో అదేంటంటే దేనికోసం అంటే లైవ్లో ఆల్రెడీ అయ్యింది. అదే ఫస్ట్ వీక్ నామినేషన్స్ టైంలో నువ్వు నన్ను ఫెమినైన్ అన్నావు కదా. సో దాని గురించి నేను ఒక 3 రోజులు నీతో ఉండి నిన్ను నోటీస్ చేసా, అబ్జర్వ్ చేసా, అండ్ అందుకే నీతో ఉన్నా. నువ్వు నన్నే అలా అంటున్నావా, అందరినీ అలా అంటున్నావా, అది నేను నోటీస్ చేయాలి, తెలుసుకోవాలనుకున్నా. సో నువ్వు ఇంకేమైనా వర్డ్స్ వదులుతావేమో అని చూసా అని చెప్పాడు కదా. సో దానికోసం అప్పుడు అట్లా ఫీల్ అయ్యాను నేను, కట్టప్పలాగా నన్ను ఏదో వెన్నుపోటు పొడిచినట్టు. నేను నమ్మాను నేను, బట్ నువ్వు అప్పుడు అలా చేయలేదు. బట్ నువ్వు తర్వాత నాకు క్లారిటీ ఇచ్చావు. బట్ అయినా కూడా నాకెందుకో ఇప్పటికీ కూడా నువ్వు జెన్యున్ పర్సన్ అని నేను నమ్మాను. ఇప్పటికీ అదే నమ్ముతున్నాను నేను, ఒక హార్ట్ఫుల్ పర్సన్ అని నమ్ముతున్నాను నేనైతే నిన్ను. కాకపోతే ఏంటంటే నాకు అదైతే బాధగా అనిపించింది అన్నట్టు చెప్పింది. సో అది పాయింట్ అనమాట, అందుకు ఈ నామినేషను. 10 నిమిషాలైనా నేను నీతో కూర్చొని టైం స్పెండ్ చేయడానికి రెడీగా లేనంటే నీకు నాకు ర్యాపో లేనట్టు అని సోనియా విష్ణుప్రియతో చెప్తోంది. సో దానికి అంటే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఇంకేం లేదు, సింపుల్. ఇప్పుడు ఆ జోక్కి ర్యాపోతో సంబంధం లేదు, అది పిల్లబచ్చా జోక్ అని. అంటే పిల్లబచ్చా జోకులు వేసుకుని దాన్ని పట్టుకొని అడల్టరేటెడ్ కామెడీ అంటారు ఏంటని అంటుంది కదా. సో బేసిక్గా అంటే ఇప్పుడు విష్ణుప్రియ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే పిల్లబచ్చా జోకులు వేసారో దానికి ర్యాపోతో పని లేదు. మనమందరం ఒక హౌస్లో ఉంటున్నాం, అండ్ ఆ టైంకి ఖాళీగా ఉండి బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక ఏదో కొంచెం ఆట వీడుపులాగా మొత్తం అందరినీ ఏవేవో ఫన్నీ చిన్నగా క్యాజువల్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం మేము. సో అందులో నిన్ను క్వశ్చన్ అడగడానికి ర్యాపోతో పని లేదు, అండ్ అడిగింది కూడా నార్మల్ క్వశ్చనే. దాంట్లో నువ్వు బూతులు ఎత్తుక్కొని నువ్వు దాన్ని బూత్ చేస్తావు, కానీ నాది నార్మల్ క్వశ్చన్, అండ్ దానికి ఒక పిల్లబచ్చ క్వశ్చన్, దానికి ర్యాపోతో పని లేదు అనేది విష్ణుప్రియ పాయింట్.
నీకు అసలు నీకు ర్యాపోయే లేనప్పుడు నువ్వు అట్లా 10 నిమిషాలు కూడా నీతో కూర్చొని మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా నన్ను వచ్చి ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతావు అనేది సోనియా పాయింట్. బట్ మళ్ళీ ఇది వెరీ క్లియర్ ఇక్కడ. సో సోనియా విష్ణుప్రియ ఏదో తను ఒక్కదాన్ని అడిగితే అది తప్పది. డెఫినెట్గా విష్ణుప్రియ అందరితో అడుగుతూ అందరితో మాట్లాడుతూ అట్లా క్యాజువల్గా చేస్తోంది. సో జస్ట్ ఒక టైంపాస్ కార్యక్రమం లాంటిది అది, అంతకుమించి ఇంకేమీ లేదు. సో దాన్ని తీసుకొని వచ్చి ఒక అడల్ట్ జోక్ లాగా మార్చి, అడల్ట్ కంటెంట్ లాగా ఆవిడ పోర్ట్రే చేసే ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా చేసింది. సో డెఫినెట్గా అక్కడ సోనియాదే మళ్ళీ మిస్టేక్ ఉంది. అడల్ట్ అని ఎలా అంటారంటే బరాబర్ ఇప్పటికీ కూడా అదే అంది. మొన్నెవరో మహానుభావులు సోనియా పిఆర్ టీం అనుకుంటా అడల్టరేటెడ్ అని అనలేదు. అడల్టరేటెడ్ అంటే మార్చబడిన ఆర్ చేంజ్ చేయబడిన అనే మీనింగ్ వస్తుందని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి కామెంట్లో పెట్టి సోనియాని కొంచెం ఆ టాపిక్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఆవిడ మళ్ళీ ఒప్పుకుంది. అడల్ట్ అని ఎలా అంటారంటే నేను అంటాను అంది. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ఆవిడ నోటితో ఆవిడ ఒప్పుకుంది. అడల్టరేటెడ్, నాట్ అడల్టరేటెడ్, అడల్ట్ రేటెడ్. ఓకే, ఏ రేటెడ్ కామెడీ అనమాట. సో అది తను అదే మాట అంది. ఇప్పుడు ఆ విషయం సోనియాని తన నోటితోనే ఒప్పుకుంది. సో ఇదైతే క్లియర్ కదా మొత్తం అందరికీ కూడా. ప్రేరణ మీద నీ పర్సనాలిటీ బేసిస్ మీద నేను ఎప్పుడూ జోక్ వేయలేదు అని చెప్పి శేఖర్ భాష మణికంఠ చెప్తున్నాడు. మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదని చెప్పి మణికంఠ. సో అదేలే, ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం నీకు లేదు అన్నప్పుడు అవతల వాళ్ళని కూడా నువ్వు క్వశ్చన్ చేయకూడదు కదా. అంటే ఒకటి, ఇప్పుడు అక్కడ ప్రూవ్ చేయకపోయినా అట్లీస్ట్ అది ఆడియన్స్కైనా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా లేదు. నిజానికి ఇప్పటికీ కూడా మణికంఠ ఇక్కడ లేడనే ఫీలింగే వస్తుంది. ఏదో కొన్ని అవసరమైన సిచ్యువేషన్స్లో మణికంఠ మాటలు మనకు వినపడుతున్నాయి కాబట్టి, అవి మనకు టెలికాస్ట్ అవుతున్నాయి కాబట్టి మణికంఠ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం. కానీ లేదు, ఇప్పటికీ కూడా మణికంఠ ఈజ్ నాట్ ఆన్ ద రైట్ పాత్ ఫర్ బిగ్ బాస్. అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అతను మెంటల్గా ఇక్కడ లేవని చెప్పి ఈయన ఎవరు ఆదిత్య ఓము శేఖర్ భాష అని ఆట అని మీరు అనుకుంటున్నారు. అది మనసులను గెలుచుకునే ఆట కాదని నేను అనుకుంటున్నానని చెప్పి ఆయన. సో అంటే వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలని ఒక డైలాగ్ వేసాడు ఆయన ఇందాక. సో ఆ బేసిస్ మీద సో మనుషుల్ని గెలవాలి అనే కాన్సెప్ట్ మీద ఈ డిస్కషన్ నడుస్తోంది. మీరు ఈ గేమ్కి ఫిట్ కాదు అంటే ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అన్నాడు. మళ్ళీ అప్పటి వరకు కళ్ళు మూసుకునే మాట్లాడాడు మొత్తం అంతా కూడా. లైవ్లో ఆల్రెడీ చూశాను. ఆ తర్వాతే ఒక కన్ను తెరిచి మొత్తం సైడ్ చూశాడు, మళ్ళీ క్లోజ్ చేసాడు. కామెడీ వద్దు అనేది స్టార్టింగ్లో వచ్చింది యాక్చువల్గా. శేఖర్ భాష లెగుస్తున్న టైంలో దాన్ని ఎడిటర్ వేసాడు. ఇప్పటికే చాలా అయిందా అన్నదానికి శేఖర్ భాష డ్యాన్స్ చేసాడు తర్వాత. సో అదనమాట సిచ్యువేషను. అండ్ ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ అని సోనియా లైవ్లో ఇంకో మాట కూడా ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ బట్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ వైల్ నామినేషన్ అంది. అంటే నామినేషన్లో ఈ మాట అంతనమాట, యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ బట్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ అని. సో అది కూడా చాలా చాలా రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. సో కొన్ని దరిద్ర కొట్టు స్టేట్మెంట్లన్నీ కూడా వదులుతోంది. ఇంకా అందుకే తమ్నైల్ మీద పెట్టాను, నేను ఇంకా జీవితంలో నేను ఇంకా మారను అని అంటున్న సోనియా అని చెప్పి పెట్టడానికి కూడా నేను ఇంకెప్పటికీ మారనంటున్న సోనియా అని పెట్టడానికి కూడా రీజన్ అదే. అండ్ కష్టమే ఇలాగైతే మాత్రం. డెఫినెట్గా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ లైవ్లో తను మాట్లాడిన మాటలు కనుక బయటకు వస్తే మాత్రం డెఫినెట్గా అసలు చాలా పెంట్ అయిపోద్ది సోనియా విషయంలో, అది డెఫినెట్గా చెప్పొచ్చు. సో లెట్స్ సీ, అది ఎవరైనా క్లిప్ కట్ చేసి ఇన్స్టాలో షేర్ చేస్తారేమో, చూద్దాం ఇంకా. సో అదిగా సిచ్యువేషన్. సో దాట్స్ గా దిస్ ఇస్ ద ప్రోమో రివ్యూ. అండ్ అయిపోయిందా? ఒక నిమిషం ఆగండి, నేను ఏదో మూసాను మాట్లాడేసినట్టు, అంతా అయిపోయినట్టు. అయిపోయింది కదా, ఓకే సారీ. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అకౌంట్ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.